ఉదయగిరి కొండ ఒక బంగారు కొండ, ఉదయగిరి కొండ ఒక రత్నాల కొండ, ఉదయగిరి కొండ ఒక వజ్రాల కొండ. ఇట్లా చెప్పుకుంటా పోతే ఉదయగిరి కొండ గురించి, ఆ చుట్టుపక్కల పరిసరాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఉదయగిరి కొండ పైన ఎలా ఉంటుంది, అదేవిధంగా ఊళ్ళో అంటే ఉదయగిరి కొండ కింద దాని చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని గుడి గోపురాలు లాంటివి చూపించబోతున్నాను ఈ వీడియోలో. ముందుగా మనం ఉదయగిరి కొండకు వెళ్ళాలంటే ఉదయగిరి నుంచి దాదాపు నడక మార్గంలో దాదాపు ఒక 5 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుందన్నమాట. అయితే ఈ నడక మార్గంలో నేను వీడియో తీయలేక జస్ట్ ఫోటోల రూపంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. అంటే ఆ మార్గం అనేది చూడండి ఎంత గడ్డి ఉంటుందంటే జస్ట్ మనం ఒక కర్ర తీసుకొని అటు ఇటు తోసుకుంటూ వెళ్ళాలన్నమాట. చూడండి ఆ దారి చూడండి ఎలా ఉంటుందో. మనకు దారి మధ్యలో ఆ కాలంలో రాజుల కాలంలో వాళ్ళు అక్కడ కట్టినటువంటి కట్టడాలు అవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఉదయగిరి కొండ పైన పోయిన తర్వాత ఉదయగిరి కొండకి వెస్ట్ సైడ్ మనం ఆ లొకేషన్ అనేది చూపిస్తుంది. అది దారి మధ్యలో ఈ విధంగా బండరాలను మనం అంటే ఎక్కుతూ పోవాలన్నమాట. మెట్లంటూ ఏముండవు. ఇది మా స్టూడెంట్స్ని తీసుకెళ్లేటప్పుడు నేను దిగినటువంటి ఫోటోలు అన్నమాట. ఇవి స్టూడెంట్స్ను కూడా అక్కడ కొండ మీదకి తీసుకెళ్ళడం జరిగింది, ఒక ఎక్స్కర్షన్ టైప్లో. ఆ టైంలో తీసినటువంటి ఫోటోలు ఫ్రెండ్స్ అవి. ఈ ఉదయగిరి లొకేషన్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎటు చూసినా ఆ ప్రాకారాలు, ఆ కోటలు, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేటువంటి సీనరీలు, ఎంత చూసినా అదే విధంగా అక్కడే ఉండాలనేటువంటి ఫీలింగ్ కలిగేటటువంటి లొకేషన్స్ మనల్ని బాగా కనువిందు చేస్తాయన్నమాట. చూడండి, ఇది కొండ మీద ఉన్నటువంటి మసీద్ అంటారు దీన్ని. ఈ మసీదే మనకు కింద ఊళ్ళో నుంచి మనం చూసినప్పుడు మనకు ఒక చిన్న గోపురంలాగా కనిపిస్తుంది అనమాట. చూడండి, ఆ మసీదు పైన మనకు ఒక 4 స్తంభాల్లాగా ఉంటాయి పెద్ద పెద్దవి. వాటిపైన దిగినటువంటి ఫోటో అనమాట ఇది. అంత దూరం వెళ్ళాంగా, కొన్ని స్టిల్స్ అనేవి దిగాలిగా, ఇంకా తప్పదు కదా, మళ్ళీ మళ్ళీ తీసుకోలేం కాబట్టి ఆ లొకేషన్స్, ఆ మసీదు కొండపై నుంచి తీసినటువంటి వీడియో ఇది అనమాట. చూడండి అక్కడ మనకు కనిపిస్తుంది కదా, అదే అనమాట ఉదయగిరి ఊరు అనేది. ఆ రోజు మాతో పాటు కొంతమంది విలేజర్స్ కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు వస్తూ ఉంటారు నిత్యం. కానీ ఒక సెలవు రోజు అంటే ఆదివారం కావచ్చు, ఏదైనా ఒక స్పెషల్ డే రోజు ఎక్కువ మంది వస్తుంటారనమాట. చూడండి ఆ మసీద్ ఎంత బాగుందో. ఇది మనం చెప్పేదానికంటే కూడా మనం ఆ నడిచి వెళ్ళి అక్కడ చూసి ఆ కనువిందు చేసేటువంటి ఆ వాతావరణాన్ని చూడడం చాలా గొప్ప అనుభూతి అనేది కలుగుతుంది మనకు. ఇక్కడికి రావాలన్నా కూడా మనకు ఒక ధైర్యం అనేది కావాలి. ఎందుకంటే దాదాపు 5 కిలోమీటర్స్ కింద నుంచి నడక మార్గంలో రావాల్సి ఉంటుంది. అయితే మనం వచ్చేటప్పుడు ఖచ్చితంగా మన చేతిలో కర్రలు ఉండాలి, తర్వాత వాటర్ బాటిల్స్ లాంటివి తెచ్చుకోవాలి. వాటర్ అనేది పైన దొరకదనమాట. ఇంక ఈ కర్రలు అంటారా, ఈ దారి మధ్యలో ఖచ్చితంగా ఎలుగుబంట్లు లాంటివి కనిపిస్తాయి అన్నమాట, పాములు ఇలాంటివి. సో కాబట్టి వాటి కోసం, మన సెక్యూరిటీ కోసం మనం అనేది ఏదన్నా కొంచెం ఒక ఆధారంగా తెచ్చుకోవడం మంచిదన్నమాట. చూడండి మసీదు పైన కొంచెం అటు ఇటు నడిచాను ఆ రోజు. అసలు చూడండి ఎంత బాగుంటుందంటే, ఇది ఫుల్ వీడియో ఉంది, కాకపోతే నేను ఆ రోజు నిలువుగా తీయడం వల్ల వీడియో అనేది మనకు లెంత్ తక్కువగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. చూడండి వీడియోని మళ్ళీ మళ్ళీ చూడండి. ఆ లొకేషన్స్ చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు రాలేదు అంత దూరము. కొంతమంది చిన్న వయసు వాళ్ళు కూడా అంటే వాళ్ళకి తీసుకెళ్ళేటువంటి ఫ్రెండ్స్ లేక, అరే అక్కడ దాకా పోలేకపోతున్నానని ఫీలింగ్ తోటి కొంతమంది కూడా పోలేక వెళ్ళలేక, సరే ఆ సందర్భం వచ్చినప్పుడు చూద్దాంలో అనుకుని ఉండేవాళ్ళు కూడా మనలో చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో కానీ చూసినట్లయితే వాళ్ళు వెళ్ళి చూసినంత ఫీలింగ్ అనేది కలుగుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా, చూడండి పైన కోట పైన ఆ విధంగా ఉంటుందన్నమాట. చూడండి అవి ఇప్పటికీ శిథిలా స్థితిలో వచ్చేసాయి అన్నమాట. చూడండి అన్నీ కొంచెం శిథిల స్థితిలో మనకు రాళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. కింద అన్నమాట ఆ మసీదుకి కింద భాగంలో కూర్చొని కొంతమంది రిలాక్స్ అవుతున్నారు. ఎనీవే, ఈ లొకేషన్కి రావడం అంటూ వచ్చిన వాళ్ళకి ఒక అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మనం అనుకున్నప్పుడల్లా అక్కడికి రాలేము.
ఆ సందర్భం వచ్చినప్పుడు మాత్రం అక్కడికి పోవాలి. అంటే ఎలాంటిది, అక్కడికి ఒకరు ఇద్దరు సడన్‌గా పోవడానికి కుదరదు. వెళ్ళాలనుకుంటే ఒక క్రౌడ్ అనమాట. ఒక గుంపుగా కనీసం అట్‌లీస్ట్ ఒక 5 మంది, ఆ పైన ఎంతమంది అయినా కలిసిపోతే కొంచెం ఎంజాయ్‌మెంట్‌గా ఉంటుంది. బాగుంటుంది. కొంచెం సెక్యూరిటీగా ఉంటుందనమాట. ఒకరు ఇద్దరు వెళ్ళడానికి ప్రయత్నం చేయవద్దు ఫ్రెండ్స్. ప్రమాదాలనేవి పొంచి ఉంటాయి. చూడండి, ఇది ఆ కోటకి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి లొకేషన్ అనమాట. ఇది స్టూడెంట్స్ తీసుకెళ్ళినప్పుడు తీసినటువంటి ఒక గ్రూప్ ఫోటో ఫ్రెండ్స్. బాగుంది గదా! ఇంకా మనం దిగకపోతే ఎట్లా అంత దూరం వెళ్ళినప్పుడు? అసలు చాలా ఉత్సాహంగా, ఆనందంగా ఆ రోజు స్టూడెంట్స్ అనేవాళ్ళు గడపడం జరిగింది. ఇది కొండ కిందనమాట. అక్కడ దుర్గంపల్లి అని ఒక ఊరుంది కొండ కింద. ఆ ఊళ్ళో నుంచి కొంచెం మనం కొండ దగ్గరికి ఇంకా కొంచెం ముందుకు పోగలిగితే మనకు వాటర్ ఫాల్స్ లాంటివి వస్తుంటాయన్నమాట. ఆ వాటర్ ఫాల్స్ నుంచి వచ్చేటువంటి నీరనమాట. ఇది కొంచెం ఇక్కడ స్టోరేజ్ అవుతుంది వాటర్ అనేది. ఇది మెయిన్ ఈ నవంబర్, డిసెంబర్ వర్షాకాలం టైంలో ఈ లొకేషన్ అద్భుతంగా ఉంటుంది. వాటర్ ఫ్లోయింగ్ గూడా ఎక్కువుంటుందనమాట ఆ టైంలో. ఆ టైంలో తీసినటువంటి వీడియో అనమాట. చూడండి, మంచయితే చూడండి ఎంత పైన చూడండి మంచు. అబ్బా! ఆ లొకేషన్ సూపర్‌గుంది గదా! ఇలాంటి లొకేషన్ చూస్తే ఒక మంచి పాట అనేది గుర్తొస్తుంది. అదేదో వల్ల మంచు కురిసే వేళలో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఇట్లా చెప్పుకోవచ్చులే, ఏదో ఊరక తమాషాగా పాడుతున్నాను. చాలా బాగుంది కదా లొకేషన్ ఫ్రెండ్స్. చూడండి, అప్పుడు మన వాళ్ళు వదులుతారా? మన వాళ్ళు కొండల దగ్గర ఎక్కడ నీళ్లు కనపడినా వదిలే సమస్య లేదనమాట. ఇది చూడండి, ఇది కృష్ణదేవరాయల కాలం నాటి ఒక కట్టడంగా ఉంటుంది ఇది ఉదయగిరిలో. ఆ రోజుల్లో దేవరాయలు కట్టించినటువంటి కట్టడం అనమాట ఇది. ఈ ఆలయంలోనే కే రంగనాథు అంటే రంగనాథుడు అంటే ఆయన కూడా వెంకటేశ్వర్లే ఒక రకంగా. ఆయన యొక్క ప్రాకారం అంటే ఆయన నిలిచినటువంటి స్థలాన్ని కూడా నేను మీకు చూపించబోతున్నాను. చూడండి, ఇది మెయిన్ గోపురం అనమాట. ఇది రంగనాయకుల యొక్క మెయిన్ గోపురం అనమాట. అది చూడండి లొకేషన్ ఎలా ఉందో. ఇప్పటికీ వాటిని పురావస్తు శాఖ వాళ్ళు కాపాడుతున్నారు కాబట్టి అవి అంత మనకు అద్భుతంగా కనిపిస్తున్నాయి అనమాట. లేకుంటే ఆ లొకేషన్ అలా ఉంటుందా చెప్పండి? ఎవరంటే వాళ్ళు పోయి ఏదంటే ప్లాస్టికు, ఏదంటే అది వేసేసి వాటిని కొంచెం అంటే మురికిగా చేసుండేవాళ్ళు. ఇప్పటికీ పురావస్తు శాఖ వాళ్ళు తీసుకోబట్టి వాటిని నీట్‌గా ప్రతిరోజు అక్కడ కొంచెం ఎంప్లాయీస్‌ని పెట్టున్నారు. వాళ్ళు చెత్త, చెదారం లాంటివి తీసేస్తూ ప్రతిరోజు ఒక నీట్‌గా దాన్ని ఉంచడం జరుగుతుందనమాట. చాలా బాగుంది కదా గోపురము. ఎన్నన్నా పాత కట్టడాల్ని మనం చూసినప్పుడు మనకు ఒక రకమైనటువంటి ఫీలింగ్ అనేది కలుగుతుందనమాట. ఆ రోజుల్లో ఎలా ఉన్నారు అనే ఫీలింగ్ అనమాట కదా! అది అంతే, అది చూడాలనిపిస్తూనే ఉంటుంది గానీ, ఎంత చూసినా మనకు తనివి తీరదనమాట. చూడండి, గోపురం పైనుంచి మనం తీసినప్పుడు వీడియో చూడండి. ఇది చుట్టుపక్కల వాళ్ళు కట్టుకున్నటువంటి ఒక ప్రహరీ గోడ అనమాట అది. తర్వాత ఇక్కడొచ్చేసి ఇటు స్ట్రెయిట్‌గా లోపలికి పోతే మనకు రంగనాథుడు అంటే వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించినటువంటి స్థలం గూడా అక్కడ ఉంటుంది. అది గూడా నేను మీకు చూపిస్తాను. చూడండి, మళ్ళీ మళ్ళీ మనం ఎంత చూసినా చూడాలనిపిస్తుంటుంది. అది మళ్ళీ మళ్ళీ చూడలేమనమాట. ఇలాంటి అద్భుతాలని మనము చూడండి, వాళ్ళు ఆ చెక్కిన శిల్పం చూడండి ఎలా ఉందో. అద్భుతంగా ఉంది గదా! అంతా ఒక మనిషి రూపమే అంతే. ఇంకేం లేదనమాట. ఈ పక్క కంట్రీస్ నుంచి, పక్క దేశాల నుంచి మన ఇండియాకి ఎక్కువ మంది ఎందుకు వస్తుంటారు? ఇక్కడ కళాఖండ నైపుణ్యాలు చూడడానికనమాట. ఎందుకంటే వాళ్ళ దేశాల్లో ఇలాంటి కట్టడాలు గానీ, ఈ విధంగా ఉన్నటువంటివి ఉండవనమాట. అందుకని ఒక ఇండియా అంటేనే సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయంగా కంట్రీస్ అంటే ఇతర దేశస్తులు భావిస్తుంటారనమాట. అందుకే ఎక్కువగా మన దేశానికి ఈ యొక్క ఇంగ్లీష్ వారు కావచ్చు, తర్వాత ఇట్లా పక్క దేశస్తులు ఎక్కువ మంది వస్తుంటారనమాట. చాలా బాగుంది కదా చూడండి లోపల. అసలు ఈ వీడియో తీసే టయానికి కొంచెం ఇది మే, జూన్ టైంలో తీసినటువంటి వీడియో ఫ్రెండ్స్ ఇది. మామూలుగా నవంబర్, డిసెంబర్లో తీసే పనైతే ఆ కింద గడ్డి కూడా చాలా పచ్చగా వచ్చుంటుందన్నమాట. దాన్ని ఒక లెవెల్‌లో కట్ చేసి పెట్టుంటారు వాళ్ళు.
ఆ టైంలో ఇంకా చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఒక పక్క పచ్చగడ్డి చూడండి. లోపలికి మనం ఇట్లా వీడియో తీసుకెళ్ళిన తర్వాత స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత మనకు శ్రీ రంగనాయకుల వారిని ప్రతిష్ఠించినటువంటి స్థలం అనేది మనకు ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. తర్వాత ఆ విగ్రహం అవి తీసేసి వాటిని మళ్ళీ తీసుకెళ్ళారు. ఇదనమాట ఆ స్థలం అండి. చూడండి చాలా బాగుంది కదా. ఆ రోజుల్లో అక్కడ ప్రతిష్ఠించినట్టుగా ఉన్నారు ఆ భగవంతుణ్ణి. ఇప్పటికీ ఆ రాళ్ళు చూడండి, ఆ కొండ రాళ్ళు ఎంత చక్కగా వరుస క్రమంలో ఎలా పేర్చి ఉన్నారు. మన రోజుల్లో అయితే ఇప్పుడు ఇటుక రాళ్ళతోటి, తర్వాత సిమెంట్ దిమ్ములు ఇలాంటి వాటితో మనం నిర్మిస్తాం. కానీ ఆ రోజుల్లో అంతా వాళ్ళు అంతా కొండరాయి అనమాట. కొండరాయిని ఉపయోగించుకొని మిద్దులు నిర్మించేవాళ్ళు, గోపురాలు కట్టేవాళ్ళు, కట్టడాలు నిర్మించేవాళ్ళు అనమాట. ఇటు చూసుకున్నా చాలా స్ట్రాంగ్గా ఉండేటువంటి బిల్డప్ని ఏర్పాటు చేసుకునే వాళ్ళు అనమాట వాళ్ళు. అంటే పునాది చాలా స్ట్రాంగ్గా ఉండేది. కాలక్రమేణా అవి కూడా కొన్ని రోజులకి, కొన్ని సంవత్సరాలకి పడిపోతూ ఉంటాయి. మామూలు విషయమే కదా, ఇది తప్పదు. ఎన్ని రోజులకైనా అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది ఒక బావి అనమాట. ఇది ఆ మందిరంలో ఉన్నటువంటి ఒక బావి. ఆ రోజుల్లో రాజులు, రాణులు ఉపయోగించినటువంటి బావి అనమాట ఇది. ఇక్కడ లోపల ప్లాస్టిక్ ఇలాంటివి ఏంటంటే, అంటే గ్రామస్తులు అంటే వచ్చి ఆడుకోవడానికి వస్తారు కదా కొంతమంది, వాళ్ళు వేస్తున్నారని చెప్పేసి ఒక పెద్ద బండరాయి ఆ బావికి అడ్డంగా పెట్టారనమాట సేఫ్టీగా. ఇంకోటి ఏంటంటే పెట్టడం కూడా మంచిదే. ఎవరన్నా పొరపాటున వచ్చి చూడడానికి వచ్చి జారి పడడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అదొక మంచి నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చు. చూడండి ఆ దేవాలయం దగ్గర నుంచి మనం ఉదయగిరి కొండను చూసినప్పుడు చూడండి, అసలు ఆ లొకేషన్ చూడండి, కలిపి చూస్తే ఎంత బాగుంటుందో, అద్భుతంగా ఉంటుంది కదా. చూడండి ఎంత బాగుందో చూడండి. మండపాలు, తర్వాత అద్భుతమైన శిల్పాలు అన్నీ చాలా చక్కగా ఉన్నాయి. ప్రహరీ గోడలు పడిపోయినాయి. ఇవన్నీ ప్రాకారాలు, వాటికి సంబంధించినటువంటి ఎన్ని ఇది ప్రహరీ అనమాట. ఆ దేవాలయానికి సంబంధించి పడిపోయింది, చాలా పడిపోయినాయి. పెద్ద పెద్ద స్తంభాలు అనేవి వాళ్ళు ఆ రోజుల్లో ఇక్కడ నిలబెట్టి ఉన్నాయి. చూడండి అన్నీ పడిపోయాయి. చూడండి గోడలు అయితే అన్నీ పడిపోయాయి. కొన్ని అయితే అలాగే ఉన్నాయి. ఈ పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు పిడుగులు పడి అలాంటి సందర్భాల్లో ఇవి పడిపోయి మనకు ఇట్లా శిథిలాస్థితిలో ఇవి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఏది ఏమైనప్పటికీ ఉదయగిరిని ఎంత చూసినా తనివి తీరదు. ఉదయగిరి ఒక మంచి లొకేషన్గా, ఒక ఎక్స్కర్షన్ ప్లేస్గా నేను చెప్తాను. ఎందుకంటే నేను అక్కడ దాదాపు నా ప్రయాణం ఉదయగిరిలో నేను 16 సంవత్సరాలు ఉదయగిరిలోనే ఉన్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మనకు ఎంత చూసినా ఆ కొండను చూస్తే చాలు మన కడుపు నిండిపోద్ది అనమాట. అంతే, నీకు ఆకలి కూడా వేయదు, అంత అందంగా ఉంటుందన్నమాట. పక్కనే ఊరు, కొండ, బాగా సూపర్గా ఉంటుందన్నమాట లొకేషన్. ఇది చూడండి, ఇది మనం కొంచెం ఉదయగిరి ఊరికి ఇది దక్షిణం పక్కన ఉంటుంది. సౌత్ అనమాట, సౌత్ సైడ్ ఉంటుంది. ఇది ఒక టెంపుల్ అనమాట. ఇది వాళ్ళ రాజుల కాలంలో కట్టించినటువంటి ఇది ఒక కట్టడం అనమాట. ఈ పురావస్తు శాఖ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు లోపలికి పోకుండా గేటు అలాంటిది ఏర్పాటు చేసి దాన్ని కూడా భద్రంగా చూసుకుంటున్నారనమాట. చూసుకోవాలి కదా, రాబోయేటువంటి తరాల వాళ్ళకి తెలియజేయాలా దాని చరిత్ర. ఒకరితో అయిపోయేది కాదు కదా. లోపల తాళం గేట్ వేసేసారనమాట. జస్ట్ వరకు బయట నుంచి చూడడం వరకే మన పని. ఇది వచ్చేసి కోనేరు అనమాట. ఇది పెద్ద కోనేరు అనమాట. ఉదయగిరిలో రాజుల కాలంలో కట్టించబడినటువంటి కోనేరులలో ఇది ఒకటి. చాలా పెద్ద కోనేరు. ఇప్పటికీ వాటర్ ఉంటాయన్నమాట. అయితే వర్షాకాలం టైంలో బాగా ఉంటుందన్నమాట. అది సమ్మర్ టైంలో కొంచెం ఎండిపోతాయి, అవి మళ్ళీ తిరిగి వస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.